పెద్దలు వరంగల్ భద్రకాళి దేవస్థానం ధర్మాధికారులు శ్రీ భద్రకాళి శివశేషు గారు తమ సందేశాన్ని అందిస్తారు. పెద్దలందరూ సమయాన్ని పాటిస్తారంటే సమయం అంటే కాలమే కాకుండా నియమం కూడా, అంటే విషయానికే కట్టుబడి మాట్లాడతారు, తప్పకుండా సంక్షిప్తంగా మాట్లాడతారు, తప్పకుండా మధురంగా మాట్లాడతారు. మధురం సంగతి ఎలా ఉన్నా సంక్షిప్తంగానే మాట్లాడు. వేదికను అలంకరించి ఉన్న విద్వన్మూర్తులు, సభను అలంకరించి ఉన్న సభాసదులందరికీ నమస్కరిస్తూ, దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవర్య జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు, తత్కరాకమల సంజాతులు శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవర్య జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి వారి చరణ సరోజములకు నమస్కరిస్తూ, ఈరోజు ఈ సమావేశంలో మా దర్శనం వెంకన్న గారి ఆదేశముల మేరకు పాల్గొనడం జరుగుతోంది. మనమంతా దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ జగద్గురువుల పాదధూళి అని చెప్పుకోవడానికి గర్వపడతాం. మనం ఆ జగద్గురువుల పాదధూళిగా మేము మాట్లాడేది ఏమిటి అని అంటే, ఈరోజు ఎవరైతే జగద్గురువుల యొక్క విధుశేఖర భారతీ స్వామి వారి మీద కావచ్చు, శంకర మఠం మీద, దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం మీద విమర్శలు చేస్తున్నవారు కావచ్చు, మొన్ననే తెలిసింది సామాజిక మాధ్యమాల్లో స్వామివారు ఒక సన్యాసి ఇట్లా చేస్తున్నాడు అని. ఇంత మటుకు వినడం జరగలే ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకంటే తెలుస్తోంది కదా, ఇంకా మళ్ళీ ఈ చెవులను మళ్ళా చెడగొట్టుకోవడం ఎందుకు. ఇవాళ మటుకు ఆయన మాట వినడం అనేది జరగలే, కానీ అక్కడ ఇక్కడ అన్నీ వింటున్నాం. అయితే ఈయన మొట్టమొదలు ఒక స్వామివారు వరంగల్లో చాతుర్మాస్యాలు చేస్తూ ఉన్నప్పుడు, శృంగేరి స్వామివారి భక్తులే ఆ స్వామివారు, అప్పుడు స్వామివారి నుంచి ఒక సందేశాన్ని పట్టుకొని మన ధర్మపురి పీఠాధీశ్వరులు ధర్మపురి సచ్చిదానంద సరస్వతి స్వామివారు వరంగల్లో చాతుర్మాస్యాలు చేస్తూ ఉన్నప్పుడు మేము భద్రకాళి దేవస్థానంలో వారికి వసతి కల్పించాం. ఆ సందర్భంలో వరంగల్లో ఒక ధర్మరక్షణ మహాసభ అనేది నిర్వహించాలి అని జగద్గురువుల ఆదేశం. గోహత్యా నిషేధం బాగా దాని మీద ఒక ఉద్యమాలు చేయాలి, ఈ ధర్మ ప్రచారం చేయాలి అని సచ్చిదానంద సరస్వతి స్వామి వారికి ఒక ఆదేశం జగద్గురువుల నుంచి. మళ్ళీ ఆ వాంగ్మయాన్నంతా అక్కడ ప్రచారం చేయాలి అని మేమంతా ఆ సభల్లో నిమగ్నమై ఉన్నాం. అప్పుడు ఈయన పూర్వాశ్రమంలో జగద్గురువులను సేవించే వ్యక్తిగా ఇక్కడికి వచ్చాడు వరంగల్. తర్వాత కొన్నాళ్ళకు ఆయన సన్యాసిగా తుర్యాశ్రమ స్వీకారం మన జ్యోతిష్ పీఠాధిపతుల దగ్గర స్వీకరించిన వ్యక్తిగా వచ్చారు, వాళ్ళ శిష్యుడిగా. సరే, స్వామివారితో స్వరూపానంద స్వామివారితో కూడా ద్వారకా పీఠాధిపతులను వరంగల్కు తీసుకొచ్చి అక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్న సందర్భంలో వీరు అమృతానంద గారు కూడా పాల్గొన్నారు. అప్పుడు ఏమిటి అంటే, మనం హిందువులం సాయిబాబాను పూజించడంలో ఉన్న ఔన్నత్యాన్ని గురించి చర్చిస్తూ ఉన్న సందర్భంలో ఈయన కొంచెం బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండడం వల్ల, అందులో మళ్ళీ శృంగేరి జగద్గురువులను ఈ వ్యక్తి బాగా సేవించి, ఆ శృంగేరి జగద్గురువుల యొక్క
ఔన్నత్యాన్ని, ఆ పీఠం యొక్క ఔన్నత్యాన్ని బాగా చెప్తూ ఉండేవాడు. ఎవరైతే వాళ్ళ విమర్శిస్తున్నాడో శృంగేరి జగద్గురువుల దగ్గర రాష్ట్రపతులు వచ్చినప్పుడు, ప్రధానమంత్రులు వచ్చినప్పుడు వీళ్ళు శృంగేరి పట్ల, జగద్గురువుల పట్ల ఎంత వినయ విధేయతలు ప్రదర్శించారో, ఆ జగద్గురువుల యొక్క గొప్పతనం ఏమిటో అని చెప్తే, ఆయన తురీయాశ్రమ స్వీకారం చేశాక ఒక సన్యాసిగా ఆయనకు పూర్ణ కుంభాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆయన వస్తే భయపడుతున్నారు. ఇందాక ఒక మాట వచ్చింది, వారికి ఇంకా గౌరవం ఇస్తున్నారని. తన పూర్వాశ్రమంలో దీనికి ఆయన ఉన్న పద్ధతిని బట్టి శృంగేరి జగద్గురువుల యొక్క అభిమానిగా, భక్తుడుగా, శిష్యుడుగా ఆయన పొందాడు గౌరవం. ఆయన ప్రాచుర్యాన్ని పొందాడు తప్ప ఆయన తీసుకున్న సన్యాసం ద్వారా కానీ, ఆయనకున్న మళ్ళీ ఆ సాయిబాబా వ్యతిరేకమైన విధానం వల్ల కూడా కొంచెం ప్రాచుర్యం పొందాడు. తద్వారా కొంచెం ఈ ఎస్కార్ట్ ఇవన్నీ వచ్చాయి. మరి అది ఎందుకంటే తనకు ప్రాణాపాయం ఉన్నదని ఆ ఎస్కార్ట్ను ఆసరాగా చేసుకొని ఇవాళ జగద్గురువుల మీదకే, ఆయన జగద్గురువుల పైనే మన విమర్శలు చేసే పరిస్థితికి వచ్చాడు. ప్రజలు హర్షించట్లేదు. ఇదివరకు ఆయన కనపడితే నమస్కారం, ఎందుకంటే శిఖాసూత్రం పరిత్యజ్య కషాయ వస్త్రధారణం దండగ్రహణ మాత్రేణ నరో నారాయణో భవేత్ పాణిపాదో నకుర్వీత రౌరవాది నరకం వ్రజేతని. ఇవాళకి ఒక సన్యాసి కాబట్టి, ఓ దండి సన్యాసి కాబట్టి ఆయనను పేరు పెట్టి తిట్టకుండా ఊరుకుంటున్నామే కానీ, నార్త్ ఇండియాలో కాళ్ళు చేతులు రగ్గొట్టారు. మన సౌత్ వాళ్ళు ఆ పని చెయ్యరు. బ్రాహ్మణ అంటేనే ఇప్పుడు, ఎందుకంటే ఒక్కసారి అడిగారు, తెలంగాణ ఆంధ్ర ఉద్యమంలో బాగా పాల్గొంటున్న రోజుల్లో మీరు బ్రాహ్మణులు, అయ్యగారులు, మీరు వాళ్ళు ఇస్తే సంభావం తీసుకుంటారు, వీళ్ళు ఇస్తే సంభావం తీసుకుంటారు, మీకెందుకయ్యా ఈ తెలంగాణ ఆంధ్ర ఉద్యమం అని అంటే, మా తెలంగాణలో బ్రాహ్మడు కనుక పొరపాటున తప్పు చేస్తే పోనీ బ్రాహ్మణరా పోనీండ్రా అని అంటారు. ఏ జాతి వారైనా ఆ సౌమనస్యం అనేది ఈ తెలంగాణ ప్రజలలో ఉన్నది. కాబట్టి ఈ సౌమనస్యాన్ని కాపాడుకోవడానికి వేరే ప్రభావం మా మీద పడకూడదు అని మేము దీన్ని, మా తెలంగాణ ఉద్యమాన్ని మేము సమర్థిస్తూ ఉన్నాం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని అని చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే మా ప్రజలు టాప్ టు బాటం దాకా బ్రాహ్మడు తప్పు చేస్తే సహిస్తారు. అంతేగాని మరి ఇప్పుడు ఈయన పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే, జగద్గురువుల అస్తిత్వాన్ని మరి ఈయన నక్క ఒక దిక్కు ఈలపాడవాడి ఇంకో దిక్కు గౌరీ కళ్యాణం పడుతుందా అన్నట్టు ఆ మనస్తత్వం అట్లాంటిది తయారైంది. ఎందుకంటే ఆ రాజ్యాంగం ఒక హక్కు కల్పించింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కానీ ఎవరి భావాలు వాళ్ళవని, దాన్ని నియంత్రించే పరిస్థితి లేకుండా ఉన్నది. కొంచెం కొన్నాళ్ళు ప్రేలాపనలు జరుపుతుంటాడు. అయినా కానీ ఇప్పటికే చాలా భయగ్రస్తుడై ఉంటాడు. మొన్న వరంగల్కి వచ్చాట, ఇదివరకు పద్మాక్షి గుడిలో ఆయనకు బ్రహ్మరథం పట్టేవాళ్ళు, చాటుగా దేవుడికి దండం పెట్టుకుంటూ వెళ్ళిపోయాట. అక్కడికి ఆయనకు గౌరవం లేదు, ఇదివరకున్న గౌరవం ఆయనకు లేదు, ఇదివరకున్న ఇది లేదు. కానీ ఏమిటి అని అంటే, ప్రతి గ్రామంలో మన దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం అంటే మన ఊపిరి. అది మన ఊపిరి అనేది ధర్మశ్రద్ధ ఉన్న ప్రతి వాళ్లకు తస్య యుజరేవ శిరహ అన్నట్టు 4 పీఠాలకు ఇందాక అందరూ చెప్పారు పెద్దలు, ఏ అభిప్రాయ భేదం వచ్చినా కానీ నిర్ణయం చేయవలసింది శృంగేరి. తదనుగుణంగానే పీఠాధిపతుల నియామకం కూడా జరిగింది. సన్యాసం వారికి స్వామివారే ఇచ్చారు. ఏ జగద్గురువు కూడా తన అంతేవాసికే సన్యాసం ఇస్తారు కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. మేము వారి శిష్యులమని చెప్పుకుంటూ సన్యాసం తీసుకున్నామంటే అక్కడ వేరే సన్యాసులతో వాళ్ళకి సన్యాసం ఇప్పిస్తారు కానీ డైరెక్ట్గా పీఠాధీశ్వరులు వాళ్ళకి సన్యాసం ఇవ్వరు. పీఠాధీశ్వరులు కనుక సన్యాసం ఇచ్చాడు అంటే వాడు ఉత్తరాధికారే. అట్లాగే వీళ్ళకి ఇచ్చిన వాళ్ళు వేరు, వీళ్ళు ఏదో ఆశించి, ఎందుకంటే ఒక ఆయనేమో భార్య మీదకి సన్యాసం తీసుకున్న వాళ్ళు, ఇంకో ఆయనేమో నాకు ఆధిపత్యం కావాలని తీసుకున్నవాళ్ళు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎందుకంటే సన్యాసం తీసుకోవాలంటే అఖండమైన వైరాగ్యం ఉండాలి. ఒకడు కోపం మీద, కుటుంబం మీద కోపంతో వెళ్ళిపోయిన వాడు ఒకడేమో నాకు రాచరికం కావాలన్న వాళ్ళు ఒకళ్ళే. ఇలాంటి వాళ్ళ పరిస్థితి, ప్రవర్తన ఎలా ఉంటుంది ఇది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఈ మహాత్మ ఇవాళ శృంగేరి అస్తిత్వాన్ని గురించి మాట్లాడడానికి వీళ్ళ స్థాయి ఏమిటి? కొంచెం పాండిత్యం ఉండొచ్చు. ఒకడికి పాండిత్యం ఉంది, ఒకడు పామరుడు. ఇద్దరు సన్యాసుల్లో ఒకరేమో మహాపండితుడు,
ఇంకోటేమో పరమశుంఠ. ఈ శుంఠ మాట్లాడతాడు, పండితుడు మాట్లాడతాడు. ఏం చేస్తాం? అందుకోసం ఈ ఏదో అన్నట్టు అట్లా కొమ్మోనెంబడ్డప్పుడని తెలంగాణలో ఉంటుంటుంది చూసారా, అట్లాంటిగా తయారైన వీళ్ళు జగద్గురువుల నామస్మరణం చెయ్యాలంటేనే దానికి పురాకృతమైన పుణ్యం ఉండాలి. శృంగేరి మీద భక్తి కావాలి అంటే కొన్ని వందల జన్మల పుణ్యం ఉంటే కానీ ఆ భక్తి కుదరదు. అట్లాంటి పీఠం శృంగేరి పీఠం. చిత్రామనాయ పీఠాలలో కూడా వీళ్లకున్న గౌరవం లేదు, చూస్తూనే ఉన్నాం. వాళ్లకు ఒకప్పుడు వీళ్ళ భక్తులుగా, ఒక పండితులుగా, వీళ్ళ పూర్వాశ్రమంలో పండితులుగా, శృంగేరి భక్తులుగా వీళ్ళకి ఎంతో గౌరవం ఉండేది. అది వాళ్ళు పొడగొట్టుకున్నారు. అయితే ఏమిటి అని అంటే, మనం ప్రతిస్పందించకపోతే, మనం ఉదాసీనంగా ఉంటే వీళ్లకు ఊతం ఇచ్చినట్టు అవుతుంది. కానీ వీళ్లను సామాన్యమైన, ఎందుకంటే గతంలో మన కంచి కామకోటి పరమాచార్యుల వారిని నడిచే దేవుడుగా అంటే, ఎందుకంటే సన్యాసికి ఉండవలసిన లక్షణం ఏమిటి? దండకమండలు మండిత వేషం, మృదు భాషం అన్నట్టు. ఆ మృదు భాషత్వమే లేదే. ఎందుకంటే కాబట్టి ఆయన నడిచే దేవుడైతే ఈయన నడిచే బ్రహ్మరాక్షసుడు అని. ఎప్పుడైతే సన్యాసికి గృహస్థాశ్రమంలో తప్పులు జరిగితే దిద్దుకునే అవకాశం ఉంది, కానీ సన్యాసి తప్పు చేస్తే దిద్దుకునే అవకాశం లేదు. ఆయన బ్రహ్మరాక్షసుడు అయిపోతాడు అని తర్వాత ఏ దేహాంతంలో బ్రహ్మీభూతులయ్యాక. కాబట్టి నడిచే బ్రహ్మరాక్షసుడని పేరు తెచ్చుకుంటున్నాడు. ఎవడో ఎక్కర్లే, ప్రజలే ఇచ్చేస్తున్నారు. ఆయనే తెచ్చుకుంటున్నాడు. తిమ్మన్నా అంటే నా పేరు నీకు ఎలా తెలుసు అంటే నీ మొహం చూస్తేనే తెలుస్తుంది అన్నట్టు. అట్లాగా కాబట్టి శృంగేరి మఠం మీద కానీ, శృంగేరి దక్షిణామనాయ శృంగేరి శారదాపీఠం మీద కానీ, ఆ శృంగేరి జగద్గురువుల మీద కానీ ఎవరు విమర్శించిన సూర్యుడి మీద దుమ్ము పోస్తే వాళ్ళ మీదనే పడుతుంది తప్ప వాళ్ళకు వచ్చిన దండగేం లేదు. వీళ్ళ ఎటొచ్చి మరి ఏమిటి అంటే, ఇప్పుడు సామాన్య జనంలో ఇప్పుడు ఎందుకంటే హిందూ మతం అనే పుస్తకం మన పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రాసేంత మటుకు కూడా మనకు ఈ ఇన్వేడర్స్ మన పట్ల జరుపుతున్న కుట్రలను మనం తెలుసుకోలేకపోయాం. మ్యాక్స్ ముల్లర్ను చాలా పెద్ద గొప్పవాడుగా మహాపండితులను కీర్తించాం. ఆ మ్యాక్స్ ముల్లర్ చేసిన ద్రోహం ఏమిటి, ఇవన్నీ ఏమిటి, పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రాసిన హిందూ మతం అనే పుస్తకం చదివితే కానీ తెలిసింది. అట్లాగే వీళ్ళ వెనక కొంతమంది ఉన్నారు. ఈయన ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? పెద్ద కంప్యూటర్ ఇంజనీర్, మళ్ళీ పూర్వాశ్రమంలో పెద్ద కంప్యూటర్ ఇంజనీర్. మా సచ్చిదానంద సరస్వతి స్వామి వారికి కంప్యూటర్ మీద తీసుకొచ్చి విజయాన్ని చేసి ఇచ్చేవాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే, ఎవడైనా కరే కొంత ధనానికి కానీ కొన్నిటి కానీ ఆకర్షణ ఉంటుంది కదా, ఏదో ప్రయోజనం అనుద్దిశ్య రమందోపి ప్రవర్తయిత అన్నట్టు, ఏదో మరి అంతే. అందుకోసం ఈ ఆక్రోశం వల్ల మరి ఒక పీఠాధిపత్యం కావాలంటే దానికి కావాల్సిన ఆ శారదామ్మవారి అనుగ్రహం కావాలి, అంత గొప్పవాళ్ళు కావాలి. శంకర సాక్షాత్ అన్నట్టు ఉత్తరాధికారి కూడా అంత గొప్పవాడైతేనే పీఠాధిపత్యం ఇస్తారు. అది శారదాంబ నిర్ణయం చేయాలి. నాకు కావాలి అని అడిగిపోతే ఎట్లా వస్తుంది అది? కాబట్టి మనం ఈ విషయంలో ఏమిటి అంటే, ప్రతి గ్రామంలో మన శంకర వైభవాన్ని జగద్గురు దక్షిణామనాయ శృంగేరి దీన్ని ఆసరాగా చేసుకొని జగద్గురు శంకరాచార్యులు దక్షిణామనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల యొక్క ఔన్నత్యాన్ని మనం ప్రచారం చేసుకోవడానికి దీన్ని మనం వాడుకుందాం. ఎందుకంటే ఆయన గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయనను అందరూ వెలివేశారు. దాదాపు ఎవరైతే దక్షిణామనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులైన జగద్గురువులను, ఇప్పుడు ప్రస్తుతం విధుశేఖర భారతీ స్వామి వారిని, సన్నిధానం వారిని కానీ, మహాసన్నిధానం వారిని కానీ ఎవరు ఇంత మటుకు ఆ సాహసం చేయలేదు. ఓ పౌండ్రక వాసుదేవుడు ఒకడు మళ్ళీ పుట్టాడు మనకు. ఈ పౌండ్రక వాసుదేవుడు వల్ల వచ్చిన నష్టమేం లేదు. కృష్ణుడి జీవితం అని శాశ్వతంగా ఉంటాం. ఆయనతో పాటు వీడిని ఒకసారి తలుచుకుంటాం, ఈ పౌండ్రక వాసుదేవుడు అని. కాబట్టి ఈ పౌండ్రక వాసుదేవుల కుట్రల వల్ల ఆ పరంపర, అవిచ్ఛిన్న పరంపరతో కూడిన శృంగేరి శారదాపీఠానికి వచ్చారు. నష్టమేం లేదు. వారి తపస్సు వల్ల, వారి ధర్మ ప్రచారానికి, మన ధర్మ సంస్థాపనకు, వర్ణాశ్రమ ధర్మాలను ఏమాత్రం మనం కాపాడుకోగలుగుతున్నామంటే ఆ జగద్గురువుల దయ, శృంగేరి జగద్గురువుల దయ. కాబట్టి వీళ్లకు కార్యాచరణ జరుగుతూనే ఉన్నది. చెప్పాక ఆల్రెడీ నార్త్ ఇండియాలో కాళ్ళు చేతులు రగ్గొట్టారు ఇట్లాంటి వాళ్ళం. ఏది ఇట్లా చేస్తూ అక్కడ ఎవరు జగద్గురును విమర్శిస్తే కాదు, ఒక పురాణ ప్రవక్త పురాణం చెప్తూ ఉంటే
ఏదో పోయి పిచ్చి పిచ్చి ప్రాలాపనలు చేస్తే ఈ కాళ్ళు చేతులు రొక్కెట్టారు, హాస్పిటల్లో పడేశారు. అయితే మన తెలుగువారికి ఉన్న ఔన్నత్యం, ఓపిక, ఎందుకంటే భారతదేశం మొత్తంలో ఇవాళ ధర్మ సంస్థాపనకు ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలు అగ్రగామిగా ఉన్నాయి. కేరళ తీసుకోండి, 30% క్రైస్తవులుగా మారిపోయారు, 30% మన మన ముస్లింలుగా మారిపోయారు, 30% ఎథిస్టులు కమ్యూనిస్టులుగా తయారైపోయారు, 10% మిగిలారు. మన తమిళనాడు తీసుకోండి, అక్కడ ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం ఉంది, జస్టిస్ పార్టీ అని చెప్పి మాకు భారతదేశానికి స్వాతంత్ర్యం వద్దు, ఒకవేళ వేరుగా భారతదేశానికి స్వాతంత్ర్యం ఇస్తే మమ్మల్ని పాకిస్తాన్ లాగా మాకు వేరే రాష్ట్రం ఇవ్వండి అని కోరిన ఆ రామస్వామి, పెరియార్ రామస్వామి నాయకర్ గారి యొక్క అనుయాయులే ఇప్పుడు ప్రభుత్వాన్ని చేస్తున్నారు. ఎందుకు అంటే అక్కడ వాళ్ళకు అక్కడ అట్లా అని చెప్పి మొత్తం ద్రవిడవాదంతో ఉన్నారు ప్రజలు అనడానికి లేదు. ఎందుకంటే నార్త్ ఇండియా వాళ్ళ యొక్క ప్రభావం మన మీద లేకుండా ఉండాలంటే ఇంకో వీడు ఒకటి కావాలి కాబట్టి వాడికి ఊతం ఇస్తున్నారు. కానీ అంత మాత్రాన తమిళనాడు ప్రజలంతా ద్రవిడవాదులైపోయి ధర్మ వ్యతిరేకులు అయ్యారు అని అనుకోవడానికి లేదు. కానీ ఇవాళ ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎన్టీ రామారావు గారు కూడా ఈ ద్రవిడవాద స్ఫూర్తి చల్లాకొండే కమిషన్ వేసినప్పుడు ఆయన యొక్క మాటల మీద వంశపారంపర్యాలను ఇవి రద్దు చేస్తే మళ్ళీ ఆంధ్ర ప్రజలు ఆ గవర్నమెంట్ తోటి సుప్రీంకోర్టుకు వీళ్ళు చెప్పారు, వీళ్ళకి రీహాబిలిటేషన్ ఇవ్వలేని పరిస్థితులు అంటే మేము దీన్ని కొంచెం మార్చుకుంటాం, చట్టాన్ని మార్చుకున్నాక ఆ చట్టం ప్రకారం వాళ్ళు జీవోలు తీసుకొని అక్కడ వంశపారంపర్య వ్యవస్థను వృద్ధి చేసుకున్నారు. ఈ తెలంగాణ సపరేట్ అయ్యాక మన వాళ్ళు ఒప్పుకున్నా కానీ మాకు మధ్యలో ఇంకొక సైంధవుడు తయారు, మా దర్శనం గారికి తెలుసు, మన బ్రాహ్మడే ఉంటాడు. ఇప్పుడు స్వామివారిని విమర్శించడానికి ఇంకో బ్రాహ్మడు తయారైనట్టు అట్లాగే దీన్ని కాకుండా చేశారు. చెప్తూ ఉన్నా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పుడు కొంచెం ఈ వర్ణాశ్రమ ధర్మాల మీద కానీ, ఎందుకంటే మధ్య మధ్యలో బియ్యం అన్నాక రాళ్ళు రాకుండా పోవు, ఆ రాళ్ళను పక్క వదిలిగేస్తూ మనం బియ్యం ఎట్లాగైతే మంచిగా చేసుకొని భోజనం చేస్తామో అట్లాగా ఈ వర్ణాశ్రమ ధర్మాలని కాపాడుకుంటూ సంస్కృతిని కాపాడుకుంటే రాష్ట్రాలు దేశం మొత్తంలో ఏవి అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలనే కీర్తి మనకు ఉన్నది. కాబట్టి ఈ కీర్తిని మనం పదిలపరుచుకోవాలి, వృద్ధి చేసుకోవాలి, ఇంకొంచెం ధర్మశ్రద్ధ మనం కలిగి ఉండాలి. దీనికి శృంగేరి జగద్గురు యొక్క అనుగ్రహాన్ని మనం ఇంకా ఇతోధికంగా పొందాలి. ఇట్లాంటి వీళ్ళ చర్యలను అరికట్టడానికి ప్రజలను ప్రజలు వాళ్ళ మాటలు నమ్మకుండా, ఇప్పుడు ఆయన ఏం చేయక్కర్లే మనం ఈ పౌండ్రక వాసుదేవుడిని, ఈ ప్రజలు వీరి మాటలను విశ్వసించకుండా ఉండడానికి కావలసిన ప్రణాళిక ఏమిటి అనేది ఈ పండితులంతా మహానుభావులంతా ఒక చర్చల ద్వారా సమావేశాల ద్వారా ప్రచారం చేయాలి అని, ఒక సభను వరంగల్లో కూడా నిర్వహించాలి అని బంగారే శర్మ గారిని, మా గురువులు దోర్పల ప్రభాకర శర్మ గారిని, వెంకటేశ్వర శర్మ గారిని, దర్శనం గారిని, అందరినీ సభలో ఉన్న పండితులందరినీ పెద్దలందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దర్శనం వెంకన్న గారికి నమస్కారం చేస్తూ స్వస్తి. శ్రీ భద్రకాళి శివశేష గారికి ధన్యవాదాలు.